హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మన రైతన్నలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద గతంలో రావాల్సిన డబ్బులు ఇప్పుడైతే వచ్చేస్తున్నాయి. ఆ డబ్బులు మనకైతే మన ఖాతాలైతే జమ చేస్తుంది కాబట్టి ఈసారి ప్రభుత్వం ఎంతమందికి ముందుగా ఈ డబ్బులైతే రావడం అయితే ఛాన్స్ అయితే ఉంది. అదే విధంగా వచ్చేసి ఎన్ని ఎకరాల వరకే ముందుగా విడుదలైతే చేస్తారు అనేది మనమైతే మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో కౌలు రైతుల కోసం కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు సీఎం గారు రేవంత్ రెడ్డి. సో, అప్పటినుంచి ఏమైనా డబ్బులు ఇచ్చిందా కౌలు రైతులకు? అదేవిధంగా ఈసారి రైతులతో పాటు కౌలు రైతులకు ఏమైనా డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? అలాగే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి మీరైతే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతన్నల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. అది కూడా ఎప్పటినుంచి అంటే మనకి ఏదైతే దసరా పండుగ వస్తుందో దసరా పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది విడుదలైతే చేస్తున్నాం అని చెప్పారు. అదే 5వ తారీఖు నుంచి. 5వ తారీఖు నుంచి ఎకరాల వరకైతే డబ్బులైతే ఇస్తారు. కొంచెం అయితే దీంట్లో అయితే కొన్ని క్రిటికల్ ఉన్నాయి. సో, ఎలా అంటే మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే వానాకాలం పంట వేసి ఉంటారో వాళ్ళకే రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, ఎప్పటినుంచో అనుకుంటున్న మాట ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే దాదాపు 39 లక్షల మంది అయితే రైతన్నలైతే వానాకాలం పంట వేసి ఉన్నారు. సో, వీళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులైతే వస్తాయి. దీనికోసం వచ్చేసి మన తెలంగాణలో 10 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ఇటు రైతులు ఆమోదించారు. అదేవిధంగా రైతు సంఘాలు ఏదైతే ఉందో అవి కూడా ఎప్పట్లో అయితే ఆమోదించాయి. సో, అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం 10 ఎకరాల లోపే నిర్ణయం అయితే తీసుకున్న తర్వాత 10 ఎకరాల లోపు డబ్బులు మాత్రమే విడుదలైతే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, మొత్తంగా చూసుకుంటే 7,500 చొప్పున మన 10 ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి 9,700 కోట్లయితే ఖర్చు అవుతుంది. సో, ఈ డబ్బులు మొత్తంగా ప్రభుత్వం అయితే రెడీ అయితే చేసుకుంది అని చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తంగా మనకి రైతు భరోసా డబ్బుల కోసం దాదాపు 15,000 కోట్లయితే వాళ్ళ దగ్గర నిధులైతే పెట్టుకుంది. ఈసారికి అలాగే నెక్స్ట్ సారికి. సో, మొత్తంగా చూసుకుంటే 9,000 కోట్ల వరకైతే మనకైతే ఖర్చు వస్తుంది కాబట్టి ఈ డబ్బులనేది మనకి అతి త్వరలో అంటే 5వ తారీఖు నుంచి ఎకరాల వారీగా విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములు ఏదైతే ఉందో ఆ భూములకైతే ఎట్టి పరిస్థితిలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేదే లేదని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే వానాకాలం వేసిన పంట ఉంటుందో వాళ్ళకే రైతు భరోసా. అదేవిధంగా చూసుకుంటే కౌలు రైతులు కూడా మన తెలంగాణలో ఎలాంటి అప్డేట్ అయితే లేదు ప్రెజెంట్‌గా. ఎందుకంటే ముందుగా రైతులకు ఇచ్చిన తర్వాత దాని తర్వాత కౌలు రైతులు కూడా డబ్బులైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయాలి. అలాగే రైతులకి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి 5వ తారీఖు తర్వాత. సో, మీ కామెంట్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ కామెంట్ అయితే చేసేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ.